దొరికింది బాబా, దొరికింది. అన్న హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చేపలకు వచ్చాము. మా ఫ్రెండ్ చూడండి, క్లైమేట్ తుఫాను వర్షము. మరి ఇంటి దగ్గర ఏం చేయాలి, ఖాళీగా ఉన్నామని తెలిసి వచ్చాము ఇక్కడికి. నీరైతే పెరిగింది అనుకుంటున్నాం, పర్లేదు తగ్గుంది, చాలా వరకు తగ్గుంది. మొన్న వచ్చినప్పటికి అదైతే కనబడదు, మొత్తం నిండిపోయింది కదా. ఏం పడతామో, చేపలు పడతాయో చూపిస్తారు మీకైతే. నేనైతే చాలా సేపటి నుంచి చేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ 2 సార్లు అయితే నా ఎర అయితే లాక్కుపోయింది. ఎర అంటే తెలుసు కదా, చుక్కపక్కి. ఆ చుక్కపక్కి ఎరగా వాడదాము. అది కొరమీన్లకు అండ్ పండుగోబలు పడ్డానికి. ఆ చేపలు అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ మీద తింటాయి. ఉట్టి చేతులతో మళ్ళీ తిరిగి వెళ్ళడం మనకి ఇష్టం ఉండదు కదా మామ. అందు గురించి ఎలాగైనా ఒక్కటైనా పట్టాలనేసి నా అదృష్టాన్ని పరీక్షించుకోలోగా ఒక చేప అయితే పడింది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఆ చేప అయితే పట్టలేదు. చూసాను వేరే వాళ్ళు పట్టినప్పుడు, వేరే వాళ్ళు బ్యాగ్ లో ఉన్నప్పుడు అయితే చూసాను, కానీ ఎప్పుడు ఓన్గా అయితే పట్టలేదు. టైం కూడా వేసింది, మిస్ అయిపోగలదేమో అనేసి. చూపిస్తాను ఒకసారి. మామా దొరికింది బాబా, దొరికింది. అన్న అట్టుండ్రా, నేను బ్యాగ్ తెస్తాను. మాకు దొరికిన చేప ఏంటో చూపిస్తాను. ఎప్పుడే మాకైతే దొరికింది. దీని పేరేంటో కూడా తెలియదు, కానీ ఉన్నది ఒక అర కేజీ దాడుతుంది అంతే. ఇదే దొరికింది, సంతోషించాలి. ఎందుకంటే క్లైమేట్ సపోర్ట్ చేయట్లేదు, మొత్తం వర్షమే తడిసిపోయినాము. సో వీడియో అయితే అంతే మామ. సో ఇటువంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం